క్యాలీఫ్లవర్ పచ్చడి చేసి చూపించేసి మష్రూమ్ క్యాప్సికమ్ ఫ్రై చేసి చూపిస్తా ఈరోజు. ఇలా ముక్కలు కోసేసా చక్కగా. కోడిగుడ్లు వేపుడు వేసినా, కోడిగుడ్లు పులుసు పెట్టుకున్నా, ఎక్కువ ఉల్లిపాయలు ఉన్నప్పుడు ఇందులోనే వేస్తా. చక్కగా మగ్గిని. చూసుకోమ్మా వేడి, ఇప్పుడే దించా, ఊదుకో. ఏనా బాగుందా? అది వెజిటేరియన్ కూర కదా, అందుకని మీకు నచ్చిందా లేదా? మీరు కూడా మష్రూమ్ బాగా వండుకుంటారుగా. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయ్ దుర్గ యూట్యూబ్ ఛానల్. ఓకే అమ్మా, ఈరోజు మళ్ళీ నాకు ఒక 5-6 రోజుల నుంచి మరి మీకు చెప్పుకోవాలి కదా, జాగ్రత్తమ్మ జాగ్రత్తమ్మ అని చాలామంది నా గురించి చెప్తున్నారు. జాగ్రత్తమ్మ జాగ్రత్తమ్మని ఏదో ఒకటి నేను చేస్తూనే ఉంటా. మొన్న ఏదో ఒకటి చేసేసి నా చేతులన్నీ బాగా అంటుకుపోయి ఒక వారం రోజుల నుంచి షూటే పెట్టుకోలే. మళ్ళీ ఈరోజు అసలు ఇంకేమీ లేవు బాబా అని గబగబా చేస్తున్నాను అనమాట. ఇడ్లీ పాత్ర ఇడ్లీ వేసుకుని ఆ ఇడ్లీ మా సిమ్లో పెట్టేశాను కదా, ఇడ్లీ వేసుకుని మళ్ళీ సిమ్ కట్టేయకుండా మూత తీసేసి ఉడికిందని చూసి ఉడికిన నీళ్ళని తీసేసి ఇడ్లీ తెచ్చు తినేసి ఒక గంట ఇక్కడే కూర్చుని సోఫాలో. తర్వాత వెళ్ళి బయట భోజనాలకు వెళ్ళాలి, మా ఫ్రెండ్ బర్త్డే అయితే. అప్పుడు ఈ పొయ్యి స్టవ్ మీద ఎందుకులే ఇడ్లీ పాత్ర అని చెప్పి తీసి సింక్లో పడదాన్ని ఇట్ట పట్టేసుకుని మొత్తం అడ్డుపోయినాయి ఏళ్ళన్నీ. ఇక నాకు వెంటనే ఏం తోచలే. ఇక పంపు కింద పెట్టినా కూడా మంటలు వచ్చేస్తుంది. గబగబా పాల ప్యాకెట్లు, ఫ్రిడ్జ్ వెనకాలే ఉంటుంది కదా, ఫ్రిడ్జ్ నుంచి పాల ప్యాకెట్ తీసుకుని నొక్కుని గంట సేపు అలాగే పెట్టు కూర్చున్న పాల ప్యాకెట్లు నొక్కుంటా. అప్పుడు పొంగు ఆపి అమ్మ ఇదంతా తెల్లగా పడిపోయినాయి, తెలుపు ఆగిపోయింది, పొంగు ఆగిపోయింది, లేకపోతే పొంగిపోయాయి ఏళ్ళన్నీ. అలా అనమాట. అప్పుడు గుర్తొచ్చారు అందరూ, అమ్మ జాగ్రత్త అమ్మ జాగ్రత్త అమ్మ అని చెప్తూనే ఉంటారు పొయ్యి దగ్గర, అమ్మ మీరు స్టవ్ దగ్గర జాగ్రత్త అది ఇదని. చాలా చాలా ఇదమ్మా, నిజమే. మరి అందరూ ఇది ఉంది కదా, అందుకని నాకేం కాదులే బాబు. ఆ పిల్లలు కూడా అలాగే అంటారు చాలామంది, జాగ్రత్తలు చెప్తారు నాకు అనుకున్నానమ్మా. అందుకని వాళ్ళకి కొంచెం పర్వాలేదు, తగ్గింది. ఇలా అనుకుంటున్నాను బాగానే. అందుకోసమని ఈరోజు పెట్టుకున్నాను అనమాట పని. ఇప్పుడు వేసాను చూడండి మిషన్ అది. ఇది ఆల్రెడీ లైట్ వేసేసుకుని 19 degreesలో పెట్టుకున్నాం కదమ్మా. ఇది ఇప్పుడు ఆన్ చేసాం. అయిపోయిందమ్మా, చూసారుగా. ఇప్పుడు రివర్స్లో పెడదాం. నాలుగు 400 గ్రాములు అట్ట వచ్చిందమ్మా. మిరియాల ఫుడ్స్ వాళ్ళది ఆర్గానిక్ ఆయిల్ మేకర్, తెలుసుకమ్మా దీని గురించి. నేను 7-8 నెలల నుంచి వాడుతున్నాను కదా, ఆరోగ్యంగా ఉన్నాను, బాగుంది. బయట ఇదే పప్పులు కొన్న రేటుకే ఆయిల్ ఇచ్చేస్తారు, కానీ మనకు 400 గ్రాములే వస్తుంది. మరి రాదు కదా అంతా. అందుకని ఏదైనా కల్తీనే బయటకుంటే. అందుకే నేను ఇలా పట్టించుకుంటున్నాను. చాలామంది తీసుకున్నారమ్మా, చాలామంది తీసుకున్నారు. ఇప్పుడు ఇంకా తీసుకుంటూనే ఉన్నారు, 2 మిషన్లు కూడా చాలామంది. అందుకని ఏం లేదమ్మా, నేను వీడియో చూసేటప్పుడు మీకు ఒక నెంబర్ వస్తుంది, 9030313387. ఇది నెంబరు. వీడియో చూసేటప్పుడు స్క్రీన్ మీద వస్తుంది మీకు. ఆ నెంబర్కి వీడియో చూస్తూనే మీరు కాల్ చేయండి, వాళ్ళే మీకు కాంటాక్ట్లోకి వస్తారు. వచ్చి హోల్ ఇండియాలో ఎక్కడ మీరు బుక్ చేసినా హోమ్ డెలివరీ ఇచ్చేస్తారు. వచ్చి మీకు డెమో అంతా చూపించి వెళ్తారు. హైదరాబాద్ అయితే మాత్రం డెమో చూపిస్తారు. హోమ్ డెలివరీ ఎక్కడికైనా సరే హోమ్ డెలివరీ వస్తుంది. ఇలా నేను చేసేటప్పుడు మిషన్ చూస్తారు కదా మీరు, దాన్ని బట్టి మీరు చేసుకోవటం. ఇక క్లియర్గా చూపిస్తున్నా కదా నేను, దాన్ని బట్టి చూసుకోవటం అమ్మ. ఓకేనమ్మా, తీసుకోండి. చాలా ఇందులో ఎన్నెన్నో పడుతున్నా. కొబ్బరి నూనె పెట్టాను, నువ్వులు పడుతున్నాను, సన్ఫ్లవర్ ఆయిల్ పడుతున్నాను, ఇంకేంటేంటి బాదం నూనె పెట్టాను, అవిసె గింజలు పెట్టాను, ఆవాలు పెట్టాను, చాలా పెట్టాను నూనెలు ఇందులో. ఇదేదని కాదు, ఆయిల్ వచ్చే సీడ్స్ ఏదైనా సరే ఆయిల్ తీసుకోవచ్చు. ఓకేనమ్మా, తప్పకుండా మీరు ఆలోచించి ఆరోగ్యం కదా. కాకపోతే నెల మీద వచ్చేప్పటికి 200-300 డిఫరెన్స్ రావచ్చు మనం కొనుక్కునే దానికి, వీటి పట్టించుకునే దానికి. దానికి కూడా ఆలోచించి మీరు తప్పకుండా మంచి నిర్ణయం తీసుకోండి. ఓకేనమ్మా. ఒక 2 days అయిన తర్వాత చక్కగా తేరుకుంటుంది. అప్పుడు పెద్ద డబ్బాలో పోసుకుంటా. ఇదమ్మా.
ఈరోజు ఏం చేస్తున్నానంటే అమ్మ, ఒక్క వ్లాగ్లోనే 2 చేస్తున్నా. ఏంటంటే ఒక కాలీఫ్లవర్ తీసుకొచ్చా, అది పచ్చడి చూపిస్తాను మీకు. కాలీఫ్లవర్ కూడా ఊరగాయ పడతాం కదా, పచ్చడి, కాలీఫ్లవర్ పచ్చడి చేసి చూపించేసి మష్రూమ్ క్యాప్సికమ్ ఫ్రై చేసి చూపిస్తాను ఈరోజు. మష్రూము క్యాప్సికమ్, ఓకేనమ్మా? ఆ 2 ఒకే వ్లాగ్లో వస్తాయి చూడండి. ఇది ఎంత పెద్ద పనేం కాదు కదా, అందుకోసం ఆ పచ్చడి పెట్టేసి కూర కూడా చేసేద్దాం అని చేస్తున్నానమ్మా. పోతే మొన్న కాకరకాయ పులుసు, పండుమిరపకాయల పచ్చడి, అది క్లియర్గా పట్టేసే కదా, పొళ్ళన్నీ వేసి పండుమిరపకాయ పచ్చడి, కాకరకాయ పులుసు చేసా కదా. దాన్ని చూసిన వాళ్ళు వ్రజశ్రీనో ఏదనమ్మా పేరు కరెక్ట్గా రాట్లా నాకు, ఊటుకూరి. ఎవరి దగ్గర ఉండకుండా ఉంటేనే అందంగా ఉంటుంది, మన ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు అక్క, సూపర్, ఇలానే ఎవరితో మాట పడకుండా ఉండొచ్చు, నాకు ఆ ధైర్యం రావటం లేదు ఒక్కదాన్నే ఉండడానికి అని రాసింది ఈవిడ. ఆ ధైర్యం రావటం లేదంటే ఇప్పుడు పిల్లలు కూడా ఊర్లోనే ఉండి ఒక్క కొడుకు దగ్గరే ఉండాలి, పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళని చూసుకోవాలంటే ఉండలేరు. దీనికి చాలా కారణాలు ఉంటాయమ్మా. పిల్లలు పెద్దవాళ్ళైనా సరే అలాగే ఉండిపోవాల్సి వస్తుంది. మొదటి నుంచి పిల్లల పెళ్ళిళ్ళు ఎప్పుడు చేసేస్తాం, పిల్లల పెళ్ళిళ్ళన్నీ ఎప్పుడు అవుతాయి, మొదటి నుంచి నేను ఎక్కువ బాధ్యత తీసుకున్నాను కదమ్మా పిల్లలది. పిల్లల్ని సక్రమంగా పెంచామా, ఒక చేతుల్లో పెట్టామా, 3 పెళ్ళిళ్ళు చేసామా, వాళ్ళు సెటిల్ చేసామా, తర్వాత ఒక్కదాన్నే ఉంటే బాగుండు అని ఏనాటి నుంచో అనుకున్నది. ఇది ఇప్పటికిప్పుడు మా పిల్లల దగ్గర ఉండలేక ఇప్పటికిప్పుడు నేను వచ్చింది కాదు, పిల్లల పెళ్ళిళ్ళకి ముందే నేను నిర్ణయించుకున్నది. ఇది పిల్లలు పెళ్ళిళ్ళు చేసేసి నేను సపరేట్గా ఉండాలి. పిల్లలు సెటిల్ అయిపోయారు, పెళ్ళిళ్ళు చేసేసాం, ఇంకా ఎవరి దగ్గర ఉంటాం? ఒక్క కొడుకో ఒక్క కూతురు అంటే తప్పదిక అక్కడే ఉంటారు. అప్పుడు వాళ్ళు చాలామంది అల్టాంటి వాళ్ళు ఉండరు, అది నాకు తెలిసి. ఇప్పుడు ఈ 3 దగ్గర 2 దగ్గర వెళ్ళాలంటే కొంచెం అనిపిస్తుంది. ఇక ఒక్క కొడుకే ఫారెన్లో ఉండి కూతురు మాత్రం ఇక్కడే ఉందనుకో, కూతురు దగ్గర ఎన్నాళ్ళు ఉంటారు? అందుకని ఇట్లాంటి అన్ని పని మీకు చూడు, మీ బాధను చెప్తాను. నేను ఒక్కదాన్ని ఉండే ధైర్యం రావట్లేదు నీకని. ఆ ధైర్యం రాకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. మీరు ఒంటరిగా మొదటి నుంచి మీ మైండ్లో లేదు ఉండాలని. పోనీ మీ దగ్గర ఉన్న కొడుకో మరి కూతురో, అమ్మ పోనీ నీకు ఒక రూమ్ తీసి పెడతాం, మీరు ఆ రూమ్లో మీరే వండుకు తినండి అనే ఇది ఉందో లేదో అవన్నీ నాకు క్లియర్గా తెలియదు కదా. అందుకని ఏం బాధ అయిపోయింది ఇక అంతే. రోజులు మన నోరు మంచిదైతే ఊరు మంచిది అవుద్ది, అంతే కదా. మన వయసు అయిపోయిన తర్వాత కొంచెం తక్కువ మాట్లాడుతూ ఎంజాయ్ చేయొచ్చు, మన ఫ్రెండ్స్తో నవ్వుకుంటూ పేలుకుంటూ ఉండొచ్చు, కానీ మన సొంత బిడ్డల దగ్గర మనం ఎక్కువ మాట్లాడకూడదు. ఇది క్లియర్గా తెలుసుకోండి. అప్పుడు మాట్లాడాక అప్పుడు పెంచామంటే ఇప్పుడు కుదరదు. ఎక్కువ మాట్లాడకూడదు. మనం మాట్లాడకుండా ఉంటేనే మందు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడండి. పిల్లల దగ్గర కొడుకేంటి, కోడలేంటి, కూతురేంటి, అల్లుడేంటి, అంతవరకే మాట్లాడండి. అదే మనశ్శాంతి. మన బిడ్డ లేదా కాదని ఎక్కువ పామేసుకుంటే మనశ్శాంతులు తగ్గుతాయి. వాళ్ళకి బాధ అనిపించవచ్చు మన స్టైల్లో మనం మాట్లాడేస్తుంటే. ఓకేనమ్మా, మీరు చాలా చాలా సంతోషం. మీరు ఇట్లా నా వల్ల కావట్లేదమ్మా అని మీరు చెప్పడం నిజంగా నాకు, నన్ను అర్థం చేసుకున్నారు కదా, నాకు చూస్తున్నారు కదా. మీరు ఎలా ఉన్నా మీరు హ్యాపీగా ఉండండి, ఓకేనా. మళ్ళీ ఆదిపట్ల వాణి, ఈ పేరు చాలాసార్లు చదివాను. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు కాకరకాయ కూర చేశారు, చాలా బాగుందమ్మా. నాకు చాలా చాలా ఇష్టమైన కాకరకాయ కూర. కాకరకాయతో ఏం చేసినా నాకు చాలా ఇష్టమే అమ్మా. 90,000 సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అమ్మా. మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. థ్యాంక్ యూ అమ్మా. అందుకే నేను ఆరోగ్యంగా ఉండాలని, నేను జాగ్రత్తగా ఉండాలని మీరు కోరుకుంటున్నారని ఇవాళ నా చేయి కాలిన విషయం కూడా మీకు చెప్పా. నిజంగా చెప్పనా, మా పిల్లలు ఎవ్వరికీ నేను ఫోన్ చేసి ఇంతవరకు చెప్పలా. ఇప్పుడు హరిత ఫోన్ చేసి ఏదో ఫంక్షన్కి రావటం లేదు ఏంటి అడిగితే ఇప్పుడు చెప్పాను, నా చెయ్యి కాలిందమ్మా, వారం అయిందని. అదేంటి అన్నారు తప్పితే నేను ఎవరికి చెప్పేసేను. ఎందుకు చెయ్యి కాలితే మళ్ళీ వాళ్ళ పనులు మొదలుపెట్టి ఎట్ట ఉందని పరుగులు పెట్టి వచ్చేంత కాదు కదా. 4 రోజులు మనం రెస్ట్ తీసుకుంటే చేతికి రెస్ట్ ఇస్తే సరిపోద్ది. మీకు పబ్లిక్గా మీకే చెప్పాను నేను, మా ఫ్రెండ్స్ వరకే తెలుసు. ఆ రోజు చూశారు కాబట్టి, అది కూడా ఒక ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంటే వెళ్తే చూశారు, లేకపోతే వాళ్ళకు కూడా చెప్పను. చాలా థ్యాంక్స్ అమ్మా. ఇంకెవరంటే నా ఫేవరెట్ డైలాగ్ మీ నోట సూపర్, ఆ పదం నాకు చాలా ఇష్టం అమ్మా. రేణుక, కొంతమంది అది ఇదిగో అదిగో అని చాలాసార్లు చెప్తున్నారమ్మా అనేవాళ్ళు ఉన్నారు. అవన్నీ నేను వింటాను, దాన్ని సర్దుకోవడానికి ట్రై చేస్తా. ఇలా ఆ డైలాగ్ మాకు చాలా ఇష్టం అమ్మా అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు అది డైలాగు చెప్పాలనో లేకపోతే అది ఏదో పెద్ద ఉపయోగించుకోవటం కాదు, ఇక నా ట్రెండ్ అదే. ఇక న్యాచురల్గా నాకు వచ్చేసే మాట్లాడతా. మీకోసం ఏదైనా ఆపాలనేటప్పటికీ పెట్టి ఆపితే మళ్ళీ అది ఒక రకంగా ఉంటుందని చెప్పి నా ధోరణిలో నేను వెళ్తాను అన్నమాట. ఓకేమ్మా, ఎవరికన్నా విసుగు అనిపిస్తే మీరు రాసినా దాన్ని మార్చుకోవడానికి చూస్తా. జీవి భాస్కర్, అమ్మా
ఎలా ఉన్నారమ్మా? మేము మీ వీడియోస్ డైలీ చూస్తామమ్మా. మా గురించి 2 వెజిటేరియన్ రెసిపీస్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. మాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. మంచి రెసిపీస్ చేసినందుకు. స్టే సేఫ్ అండ్ హెల్దీ. చూసారా, ప్రతి వాళ్ళు 100కి 80 మంది స్టే సేఫ్ అండ్ హెల్దీ అని అందరూ పెడుతున్నారు. మరి ఇవన్నీ సంతోషించవలసిన విషయాలే కదా. అందుకని మీరు అందరంటే నాకు చాలా ఇష్టం. నాకు చిన్న విషయం జరిగినా కూడా ఇది నిజం. మా పిల్లలకి ఎవరికి, మా అబ్బాయికి ఇంకా ఫోన్ చేసి చెప్పనలేదు. రవళికి కూడా మా చెల్లి వాళ్ళు ఎవరో విజయవాడ నుంచి ఫోన్ చేస్తే నేను చెప్పాను వాళ్ళకి. వాళ్ళు చెప్పారంట రవళికి ఫోన్ చేసినప్పుడు ఇట్లా అక్కకి చేయగలిందని. వెంటనే నాకు ఫోన్ చేసింది, చేయగలిందంటే చెప్పలేదు ఏంటని. ఏముంది ఇందులో చెప్పడానికి, అదే తగ్గిపోతుందని చెప్పలేదమ్మ. 3123 అమ్మ, మజ్జిగ అలా తాగడం చాలా మంచిది. నేను కూడా అలానే చేస్తానమ్మా. మజ్జిగలో కొద్దిగా శొంఠి పొడి వేస్తే బాగుంటుంది. సబ్జా గింజలు వాటర్ తాగండి అమ్మా. మా అమ్మ కాకరకాయ ముక్కలు మా అమ్మ కూడా అలాగే తింటుంది. అది గుర్తు చేశారమ్మా. పండు మిర్చి ఉసిరికాయ పచ్చడి చూపించండి. కర్రీ పచ్చడి చూపించినట్టే సూపర్ అమ్మా. సమ్మర్లో హెల్త్ జాగ్రత్త అమ్మ. చూసారా, నా హెల్త్ గురించి మీరు అందరూ, ఇవన్నీ నాకు ఎంతో బ్లెస్సెస్ అమ్మ. ప్రతి వాళ్ళు నా హెల్త్ గురించే చెప్తున్నారు. అందరికీ ఇలాంటి కామెంట్స్ వస్తాయో లేదో నాకు తెలియదు, కానీ నా వయసు గురించే మీరందరూ ఇలా చెప్తున్నారని నాకు అనిపిస్తుంది. చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు కదా, అందరికీ ఇన్ని జాగ్రత్తలు చెప్పడం నాకు తెలియదు, కానీ నాకు చాలామంది చెప్తున్నారు. ఇది నిజంగా నేను అదృష్టవంతురాలు. ఇంతమంది నా జాగ్రత్త గురించే చెప్తున్నారు. నాకు నిజంగా చాలా అదృష్టం నాది. పోతే ఏం చెప్పారంటే అమ్మా, పండు మిరపకాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి పట్టమన్నామమ్మా. మొన్న పండు మిరపకాయ పచ్చడి తిరగమాత వేసాను. కాకరకాయ పులుసు చేసినప్పుడు ముందు తొక్కి పెట్టాను. చింతపండు ఉప్పేసి తొక్కి పెట్టింది చూపించా. తర్వాత అందులో వేసేసి శుభ్రంగా చేసి పెట్టేసి కొంచెం తిరగమాత వేసి చూపించా. ఉసిరికాయ పచ్చడి ఆల్రెడీ నేను పట్టేశానమ్మా. నువ్వు మా వీడియోలోకి వెళ్తే నేను ఎక్కడ రవళి గారి ఇంట్లో పట్టా. రవళి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పుడు నేను ఉసిరికాయ పచ్చడి పట్టా. ఓకే అమ్మా. ఈరోజు ఇప్పుడు ఆయిల్ పెట్టేశాను కదా, పట్టేసి వాళ్ళు చెప్పాను కదా, క్యాలీఫ్లవర్ ఒకటి తీసుకొచ్చా. క్యాలీఫ్లవర్ పచ్చడి పడతా చక్కగా, చూద్దరు కానీ. మష్రూమ్ క్యాప్సికమ్ ఫ్రై చేస్తా, సూపర్గా ఉంటుంది. చేద్దాం రండి. ఇదిగో అమ్మా చూడండమ్మా, కాసిన వేడి నీళ్ళు పెట్టానమ్మా. ఈ కాగుతూ ఉంటే ఇక ఈ పని చేసుకుందాం. ఇగో చూసారమ్మా, ఇది ఇప్పుడు మనం ఇవి మాత్రం ఇలా చూసుకోవాలమ్మా చాలా జాగ్రత్తగా. ఎందుకంటే క్యాలీఫ్లవర్లో పురుగులు ఉంటాయి ఒక్కోసారి. ప్రతి దాంట్లో ఉండవు, కానీ ఒక్కో దాంట్లో ఉంటాయి అమ్మ. ఇదిగో ఇలా తీసి ఇలా చూసుకోండి అమ్మ. ప్రతి పువ్వు ఇలా చూసుకోండి. ఇదిగో చూడండమ్మా, ఇలా ముక్కలు చేసుకున్నా. ఇదిగో ఇందులో వేసుకుని శుభ్రంగా కడిగేస్తా. ప్లేట్లోనే వేసుకోవచ్చు, లేకపోతే ఇలా కూడా ఉంచేయచ్చు. నాకు తెలుసు ఇలా అంటా కాబట్టి అడుగుని ఏమన్నా ఉన్నా కూడా ఇట్లా వచ్చేస్తుంది. ఇగో చూడమ్మా, వేడి నీళ్ళు కలిపిల్లాడుతున్నాయి. ఇగో ఉడకక్కర్లేదమ్మా. కూర వండుకునేటప్పుడు కొంచెం కలిపిల్లాడేట్టు చేయక్కర్లా, వేడి నీళ్ళు పోస్తే చాలు. అది ఇదిగో చూసారమ్మా, కొంచెం వేడి నీళ్ళు వేసా, ఒక 2 minutes అట్టు పెట్టా. కూరలు వండుకున్నట్టు పెడితే ఇంకోసేపు ఎక్కువ అట్టు పెట్టుకుంటాం. అది ఆల్రెడీ క్యాలీఫ్లవర్ బంగాళదుంప నేను చేసి చూపించా మీకు. ఇగో చూడమ్మా, ఇప్పుడు ఇందులో పోసేస్తున్నా. దీన్ని ఏం చేద్దామంటే కాస్త ఎండలో పెట్టేద్దాం, ఆరిపోతాయి. ఈ పచ్చడి ప్రాసెస్ ఇది ఎండలో పెట్టేసి ఇప్పుడు కూర వండేసుకుందాం. అప్పటికి ఇది అయిపోద్ది. ఒక్కదాన్ని అయితే ఒక్క ప్యాకెట్టే వండేదాన్ని. ఇవాళ పిల్లలు వచ్చారు, 2 విజయాల పిల్లలు వచ్చారు. అందుకోసం 3 ప్యాకెట్లు వండుతున్నా. ఎంతో అవదులే కూర, మష్రూమ్ కూర ఎంతో అవ్వదు, అందుకని 3 ప్యాకెట్లు చేస్తున్నా. అది చూడండి, ఇగో ఇవన్నీ ఇందులో వేసేస్తున్నానమ్మా నీళ్ళల్లో.
పిల్లలు ఎవరైనా మష్రూమ్ బాగా తింటారు. హోటల్కి వెళ్ళి కూడా మష్రూమ్ ఆర్డర్లు ఇస్తారు కదా, పైన బూజు లాంటివి ఉంటాయి, ఇట్లా కడుక్కోవాలి. ఎక్కువ కడిగినా మళ్ళీ పై పొరపోద్దమ్మా. ఇది ఎక్కువగాను కడగకూడదు, ఊరికే కాస్త మురికుంటుందిలే అని కడుక్కుందాం. మళ్ళీ మళ్ళీ కూడా కడుగుతా, ముక్కలు కోసేటప్పుడు కొంచెం ఏమీ లేకుండా కోద్దామని. ఇక అన్ని కూరలాగా ఇష్టాన్ని కడిగేస్తే ఇదేమే పొరపోద్ది. నలుపు చుక్కల్లాగా ఉంటే తీయొచ్చు, అంతవరకే. ఇది చూడమ్మా, డస్ట్ కడిగితే ఎలా వచ్చిందో. ముక్క కోయిక ముందు కడగాలి, తర్వాత మళ్ళీ ముక్కలు కోస్తా. ఇలా ముక్కలు కోసేసా చక్కగా. స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టాను చూడమ్మా, అందులో ఏమీ వేయలే, కొంచెం ఉప్పేసి కొంచెం పసుపు వేసానమ్మా. ఇదిగో హైలో పెడుతున్నాయి. ఇందాక నేను సిమ్లో పెట్టా, కట్ చేస్తున్నా కదా అని, ఇప్పుడు హైలో పెట్టా. ఈ ఒక ఉడుకు రానిద్దామమ్మ, ఒక్క ఉడికే, ఎక్కువ వద్దు. నేను ఊరికే కలపెళ్ళాడిస్తా ఒక్కసారి అంతే. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, కుక్కర్లో పెట్టి 4-5 సౌండ్లు రానిస్తారు, అదేదో ఇటుకరాళ్ళు అయినట్టు. అక్కర్లా. అసలు మష్రూమ్ హోటల్స్లో అయితే ఇలాగ వేడి నీళ్ళలో పోసేసి వాడేసి వండేస్తారు కూర, అంతే, అదే పద్ధతి. కొంతమంది కుక్కర్లో పెట్టి 5-6 సౌండ్లు రానిస్తున్నారు, ఇంత అయిపోద్ది ఒక్కల్లాగా, అసలు టేస్టే ఉండదు. హోటల్లో కడితే వాళ్ళు ఎట్ట పెట్టి మనం తింటాం, ఇంత కనపడతాయి వాళ్ళవి. మనం తెచ్చే మష్రూమ్ వాళ్ళు తెచ్చేది కూడా వాళ్ళ దగ్గర చూడండి, ఇంత కనపడతాయి. మనం 5-6 సార్లు కుక్కర్లో పెట్టి ఉడకేసి వండండి, ఇంత తోటే ఒక్కల్లాగా. అది కరెక్ట్ కాదు. ఇలా వేడి నీళ్ళలో కొంచెం ఒకసారి గొప్పగొప్పలు ఆడితే చాలు. ఇదిగో చూడండమ్మా, ఇవాళ మొత్తం సన్నగానే కొయ్యలేనులే, అందుకని చేతిలో మిషన్ ఉందగా, తెడ్డుండగా చేయగలుచుకోవడం ఎందుకు, అలా అన్నమాట. ఇది ఉందగా, ఇందులో లాగుతా. అందులో 2 ఉల్లిపాయలు వేసా కదా, ఎక్కువ కూర కదా, 2 ఉల్లిపాయలు వేసా. పచ్చిమిరపకాయలు ఒక 4 వేస్తున్నా మిషన్లోనేగా, అందుకని ముక్కల్లాగా చేయట్లా, అయిపోద్ది కదా. ఓకే, అంతే. ఇదిగో చూడమ్మా, ఎప్పుడు ఇది ఉంటే మీ దగ్గర ఇలా అనుకోబాకండి కిందకి. ఇదిగో కోసుకుపోయింది, ఒకసారి మా ఇంటికి వచ్చి ఎవరో చేస్తే ఇలా కోసుకుపోయింది. ఎప్పుడు ఇదిగో పైన అనాలి, ఇలా పైకి అంటే దానికి ఏం తగలదు. ఎన్ని సంవత్సరాలు అయిందో ఇది, 5 సంవత్సరాలు అయింది, 19లో కొన్నాం. ఇదిగో చూసారా, ఇంకొకసారి చేద్దాం, ఇంకా కాస్త సన్నపడతాయి. ఇప్పటికే సన్న పడిపోయినాయి. ఇంత సన్నగా నేను కొయ్యలేను కదా. కోడిగుడ్లు వేపుడు వేసినా, కోడిగుడ్లు పులుసు పెట్టుకున్నా, ఎక్కువ ఉల్లిపాయలు ఉన్నప్పుడు ఇందులోనే వేస్తా. ఓకేనమ్మా, ఇదిగో చూసారా, ఆ మాత్రం చాలు. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇదిగో అందులో ఈ 3 తెప్పించానమ్మా. పిల్లల్ని తీసుకొచ్చింది మా కోడలు ఇవాళ. వస్తా ఈ కొంచెం క్యాప్సికమ్ వాటికి వెళ్ళలేను నేను మళ్ళీ, అందుకని తీసుకొచ్చింది. నాకు ఒక్కదాన్ని, నేను ఒక్క మష్రూమ్ చూపించేద్దాం అనుకున్నాను నిన్న. సరే వీళ్ళందరూ వస్తున్నారు కదా, చాలదంటే మళ్ళీ మష్రూములు ఒక 2 ప్యాకెట్లు, ఈ క్యాప్సికము ఇవన్నీ తీసుకొచ్చింది. తర్వాత కోస్తానమ్మా, కోసేదాకా ముందు కడిగి చూపిస్తాను మీకు. పొంగు వచ్చేస్తుంది, అది చూసారా, చాలు పొంగిపోయినాయి. ఇదిగో ఇప్పటికే వడిలిపోయింది, ఇంకా ఉడకబెడతారేంటి కుక్కర్లో. చూడండి ఇప్పటికే ఎంత అయిపోయినాయి, వేడి నీళ్ళు వేసేటప్పటికే అది చాలు. ఇదిగో అమ్మా, దీనికి ఒక పని ఉంది. ఇడ్లీ పాత్రలో నీళ్ళు పోసి స్టవ్ వెలిగించా. ఇప్పుడు వెళ్దాం రండి, వాటిని తీసుకొస్తా.
చూసారమ్మా, ఈ క్యాప్సికం అంటాం కానీ చాలా గట్టిగా ఉంటుంది. మష్రూము ఉల్లిపాయ వేగినట్టు ఇది వేగిపోదు గమ్ముని, అందుకే చూపిస్తాను మీకు ఈ ప్రాసెస్. ఇదిగో చూడమ్మా, అదిగో నీళ్ళు పెట్టా కదా, అదిగో పెట్టేసా. ఇదిగో చూడమ్మా, ఊరికే ఉప్పు అట్ట చల్లి అంతే, సాల్ట్. ఇదిగో దీన్ని నేను మూత పెట్టేసా, ఇడ్లీ పెట్టినట్టు. ఇది ఎందుకు చేశానో తెలుసా? ఇప్పుడు చక్కగా మష్రూము పువ్వులాగా చాలా బాగా ఇదైపోయింది మెత్తగా. దీనికి ఇది వేగిపోయేటప్పటికి అవి ఆగ వేస్తే అవి కొంచెం ఆవిరిలో ఉడికిపోతే అప్పుడు నూనెలో మగ్గిపోతాయి సూపర్గా. ఓకేనమ్మా? చాలామందికి తెలుసో తెలీదో నాకు తెలీదు. నేను మాత్రం మిరపకాయలు ఒకసారి వేయించాలా, అవి గట్టిగానే తెచ్చినాయి. మష్రూమ్ ఉడికిపోయింది, బంగాళదుంప కూడా ఉడికిపోయింది, కానీ ఇవి ఉడకల. అందుకని కొంచెం అలా కోసి ఒక 5 నిమిషాలు, ఎక్కువసేపు కాదు, నీళ్ళల్లో కాదు కదా, ఓన్లీ ఆవిరిలోనే వేస్తే సూపర్గా ఉంటుంది అన్నమాట. అయిపోయింది కదా పని, తర్వాత కడుగుదాం. కడగటాలు ముందు అన్నీ తీసేసా. ఎంత రెడీ అయింది అంత పచ్చడి కలపటం చూపించాలి మీకు. మళ్ళీ ఈ తుక్కంతా ఎందుకు, ఇదంతా క్లీన్ చేసేస్తా. పని మనుషులు మన పనికి ఇప్పటివరకు ఉండరుగమ్మా, పొద్దున్నే చేసి వెళ్ళిపోతుంది. ఇగో అమ్మ, ఈ 3 ముక్కలు ఉన్నాయి కదా, శుభ్రంగా బాక్స్లో కూడా వేసి పెట్టచ్చు. ఇదైతే ఏమో తొయ్యొచ్చు కదా అని ఇలా పెడుతున్నా కవర్లో. ఇది పెట్టేస్తా ఫ్రిడ్జ్లో. చూడమ్మా ఒకసారి, ఆవిరి వచ్చింది కొంచెం చాలు, ఈ మాత్రం ఆవిరి అయింది. ఇదే మొన్న ఇట్లా పట్టేసుకుని బయట వేస్తున్నా. ఈ ఇడ్లీ పాత్రే, ఊరంత పాత్ర ఇది. అది మగ్గిపోయినాయి అమ్మ, చక్కగా మగ్గినాయి. చాలాసేపు అయింది, సిమ్లో పెట్టి మర్చిపోయాను కదా, ఇలా పట్టుకుని తీసానమ్మా. ఇదిగో చూపించయ్యా, చెప్తే కాదు కదా పాపం పిల్లలు చూస్తారు. ఇది చూసావమ్మా, తెల్లగా ఎన్ని తెల్ల పడిపోయినాయి. ఇగో ఇవన్నీ తెల్లగా పొంగులు వచ్చేసేయి, పొంగులు ఆగిపోయినాయి అనమాట. పొంగులు ఆగిపోయి ఇట్ట అయిపోయింది. ఏళ్ళన్నీ ఇదిగో ఇట్ట అయిపోయినాయి. ఈ ఏళ్ళు ఇవన్నీ చచ్చిపడిపోయినాయి. 3 ఏళ్ళు 2 చేతులతో పట్టుకున్నా. పర్వాలా, మళ్ళీ అంతకే ఒక 5-6 రోజులు షూటింగ్ ఏం పెట్టుకోవాలి. ఇప్పుడే మళ్ళీ ఈరోజే. ఇదిగో అమ్మ కళాయి పెట్టేశా. ఇదిగో అమ్మ బియ్యం కూడా కడిగి పెట్టేశా. పిల్లలు కూడా వచ్చారు కదా, పిల్లలు, నేను, మా కెమెరామ్యాను, అందుకని ఈరోజు పెద్దది పెడుతున్నా అంతే. అది పెట్టేశా. ఇప్పుడు ఇందులో నూనె పోసుకుంటా. ఇదిగో అమ్మ అంతే. ఇదిగో అమ్మ పసుపు అంతే. ఇందులో ఒక ఆవాలు వేయలా, జీలకర్ర వేయలా, ఏమీ వేయలా నేను. వెల్లుల్లిపాయలు అవి కూడా వేయలా, అంతే. ఇవి మాత్రమే. కాకపోతే ఇందులో ఏం చేస్తానంటే అంత వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం ఇంత మసాలా వేస్తా. అలాంటప్పుడు ఆవాలు గీవాలు వెల్లిపాయలు ఏమి వేయకూడదు. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇదిగో కాగింది చక్కగా నూనె చూడండి. ఇదిగో పొయ్యి మీద రైస్ పెట్టేశానా. ఇది కొంచెం ఇది వచ్చినాక పెట్టేస్తానమ్మా. ఇవన్నీ చూసారుగా, అన్నీ ముందు వెనక లేదు, అన్నీ వేసేసా. ఇదిగో అమ్మ చూడు, ఆవిరి ఎన్ని నీళ్ళు వచ్చినాయో. అది ఇంకొంచెం వేగాలి, మళ్ళీ మూత పెడతా. అది ఇంకా ఆవిరి రాలా. పోతే ఈ క్యాప్సికం కూరలు అంటే అందరికీ ఇష్టమేనమ్మా, పిల్లలకి. అసలు అందరూ ఏంటో చాలా విటమిన్స్ ఉన్నాయి అంటున్నారు కదా. క్యాప్సికంలో మంచిదేనంట, మష్రూమ్ అయితే ఇంకా మంచిది. ఈ 2 కలిపి వండండి, పిల్లలకు కారం అనిపించదు. అసలు మనం వేసే విధంగా వండితే కారం అని కూడా అనిపించదు. కనీసం వారానికి 2 టైమ్స్ అన్నా తినాలి మష్రూమ్. తినండి, వెజ్జే కదా ఇది వెజ్జేనమ్మా. మళ్ళీ మష్రూమ్ ఏదో అనుకునేరు మీరు. ప్రత్యేకించి దీన్ని తయారు చేస్తున్నారు కదా కంపెనీలు పెట్టి. ఓకేనమ్మా? ఇదిగో మళ్ళీ చూడు ఎన్ని నీళ్ళు. అది ఇప్పుడు ఏగింది. ఈ మాత్రం చాలమ్మా, ఎందుకంటే ఉల్లిపాయలు సన్నగా ఇది చేస్తాను కదా, మిషన్లో పెట్టాను కదా, మరి ఇది వేసుడికి ఏగిపోతాయి. ఇదిగో చూడండి. ఇక మూత పెట్టేస్తున్నా, అది పాటికి మగ్గనండి, చక్కగా తయారుద్ది కూర. కానీ రసం కూడా పెట్టుకోవచ్చు, ఇప్పుడు టైం లేదు. నేను పెట్టుకున్న రసం ఉంది, పిల్లలకి నాకు సరిపోద్ది, కొంచెం రసం ఉంది. ఇవాళ పెట్టలేను, ఇప్పుడు పచ్చడి పెట్టాలి కదా. ఈ వంట అంటే అయిపోయిన తర్వాత మీకు అది చూపించాలిగా వేరే, అందుకోసం. అదిగో వాటర్, ఇది వేపుడు కదా, ఆ వాటర్ ఎందుకు అందులో పడాలి.
మగ్గాలి బాగా, అంతే. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లిపాయ వేయాలమ్మా, కొంచెం పేస్ట్ వేస్తా. ఇప్పుడు వేసామనుకో అంటుకుపోతూ ఉంటుంది. బాగా వేగిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇంత మసాలా వేసిన తర్వాత కారం వేసేసి దించేసుకోవటమే. ఇందులో జీలకర్ర కానీ వెల్లుల్లిపాయలు కానీ ఆవాలు కానీ తిరగమూతలు చాలా తీసుకు ఏమీ వేయలేదమ్మా, ఇంతే. ఎప్పుడు కూడా ఇన్ని కలగలుపులు మష్రూమ్లు ఇన్నప్పుడు దినుసులు వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మష్రూమ్ వెప్పుట్లో నేను చూసా, బాగోదు. ఎవరి టేస్ట్ వాళ్ళకి అనుకో, నేను చెప్పింది వింటున్నారు కాబట్టి మీకు చెప్తున్నా. అదిగమ్మా ఇదిగో పొగ వచ్చింది చూడండి, ఆవిరి వచ్చింది, పెట్టేసే వెయిట్. అదే అయిపోద్ది, ఇదే అయిపోద్ది. ఇదిగో చూడమ్మా, అది చాలు, ఇంకెక్కువ వేయక్కర్లే. మష్రూమ్లోకి కొంచెం చాలు, ఆ స్మెల్కే. ఇది చూసారా, అది దీన్ని ఎట్ట అంటున్నా, కూరలో అంతట్లోకి అది వెళ్ళిపోద్ది. తర్వాత పొడి మసాలా చూడండి, ఒక చిన్న గరిటె చాలు. చూడండమ్మా, పింక్ సాల్ట్ నేను షాప్కి వెళ్ళా నేను. ఇదిగో ఇది చాలు, ఎందుకంటే మిరపకాయల్లో కొంచెం వేసా, అవి వేగేటప్పుడు కొంచెం వేసా, ఉడకబెట్టేటప్పుడు నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసా, అందుకని అది కొంచెం చాలు. అమ్మా మీరు వంట చేసే బాండీలు ఎక్కడ కొన్నారమ్మా అని చాలామంది మళ్ళీ అడుగుతున్నారు నన్ను. చాలామంది, నేను చాలాసార్లు చెప్పాను, ఒకసారి బాండీలన్నీ చూపించాను, చెప్పేశాను అడ్రస్సు. హైదరాబాద్లో ఇనాబ్రెట్ మాల్ అని ఒకటి ఉందమ్మా, అక్కడ హోమ్ సెంటర్ అని అందులో తీసుకున్నాం. ఈ పాత్రలు ఎక్కడ కొన్నారమ్మా చెప్పటం లేదు మీరు అని అడుగుతున్నారు. చెప్పాను నేను చాలాసార్లు, అంటే మీరు ఆ వీడియోలు చూసి ఉండరు. ఇనాబ్రెట్ మాల్ హైదరాబాద్లో, అక్కడ హోమ్ సెంటర్ అని ఉంది, అందులో తీసుకున్నా. చూసారుగమ్మా, ఉప్పు అల్లం మసాలా అన్నీ వేసేసాను కదా. ఇప్పుడు ఈ కారం వేస్తున్నా. ఇవన్నీ వేసిన తర్వాత ఎప్పుడు కూడా వేపుడికి మూత పెట్టబాకండమ్మా. ఉప్పు వేసినాక ఇక మూత పెట్టకూడదు, నీరు వరద్ది. మష్రూమ్లు తింటాం, మష్రూమ్ కాదు క్యాప్సికమ్లు, అట్లు ఇట్లు వేసుకొస్తారు. ఉల్లిపాయలు ఇంత బాగా ఉల్లిపాయలులానే ఉంటాయి, క్యాప్సికమ్ గట్టిగానే ఉంటుంది. అలాగే కొనుక్కున్నాం కదా అని పారేయకుండా అట్టట కొంచెం గొప్ప తినొస్తాం. ఇదిగో చూడండి ఎలా మగ్గిపోయినాయో, చూసారా. మూత పెట్టకుండా ఇంకొక 5 మినిట్స్ వేయించుతా. చూడమ్మా, అట్ట చక్కగా వేయించుకోండి. చూడండి ఎలా వేగిపోతుందో అది. చూడండమ్మా, ఇదిగో ఇది నేను ఒకసారి క్యాలీఫ్లవర్ అయిపోయి కూడా మీకు చూపించాను. ఇలాగ ఇప్పుడు కొంచెం శనగపిండి కొద్దిగా, ఇదిగో శనగబద్ద వచ్చింది, కొంచెం ఇలా చల్లామనుకో అది చక్కగా పొడి, అది అంటకుండా ఇలా లైట్గా పొడి పొడిగా ఉంటుంది. ఎంత చల్లాను 2 స్పూన్లు కూడా లేదు నా చేతిలో. అదిగో ఇప్పుడు చూసారా, ఇందాక ఒక రకంగా ఉంది, ఇప్పుడు అది చల్లినాక ఒక రకంగా ఉంది, సూపర్గా ఉంది. ఇదిగో కొత్తిమీర చూసారా, నా చేతులు పెట్టి ఇదంతా ఎందుకు లేని చేస్తున్నా. ఇదిగో చూడండి, మా అమ్మాయి వచ్చింది. అసలు అనుకోకుండా వచ్చింది, ఏంటో గరిటెత్తానుండు, అనుకోకుండా వచ్చింది, జాగ్రత్త. మష్రూమ్ ఫ్రై వాసన చూస్తే వాసన అంతా మనకే వచ్చేస్తాక టేస్ట్. ఇప్పుడు ఎక్కడ పెట్టే ఫోటో తీసుకుని మొత్తెత్తానని సర్ప్రైజ్గా వచ్చేసాను. ఎర్రయి కూడా, ఎర్రయి పసుపు క్యాప్సికమ్ అన్నీ వేసా. స్పూన్లు ఇస్తాను, అక్కడ జాకీ కూడా పెట్టు. చూసుకోమ్మా వేడి, ఇప్పుడే దించా, ఊదుకో. అనుకోకుండా వచ్చింది. ఇక్కడ ఫంక్షన్కి వచ్చారు, ఇందాక నన్ను పిలిచారు, నేను రాలేను అమ్మాయి వాళ్ళు షూటింగ్ పెట్టుకున్నా అన్న. అయ్యో అసలు చేతులు కూడా ఇగో అదే ఎక్కడికక్కడికే పొంగిపోయి ఆపేసింది. ఎక్స్పీరియన్స్ తర్వాత కూడా ఇడ్లీ పాత్ర పట్టుకున్నా, వెళ్ళి అయిపోయింది, ఆ సిమ్లో పెట్టి వదిలేసి మర్చిపోయి మధ్యాహ్నం దాకా సింక్లో పడేద్దామని వెళ్ళా. ఇగో మంటలు అట్ట. అదే చెప్పా, మా పిల్లలకు కూడా చెప్పలేదమ్మా, మీ ఆరోగ్యం జాగ్రత్త, మీ ఆరోగ్యం జాగ్రత్త, మీరు అడుగుతున్నారని నీకు చెప్తున్నానని చెప్పి వాళ్ళకి చెప్పావు.
నేను పెట్టేవారు నాకు అందుకే నేను ఇప్పుడు గబగబా వచ్చిందా ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఏదో చెప్తుంది. అదే చెప్పా ఇందాక. ఇది చెప్తే వచ్చేస్తారు ఎందుకు? ఏమంత పెద్దది ఉంది? ధైర్యానికి సాహసానికి కేర్ ఆఫ్ అడ్రస్ మా అమ్మ. కాకపోతే ఆ ధైర్యం నాకు కూడా ఇచ్చుంటే బాగుండేది అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు. ఎందుకు ఉండదు? ఎందుకు ఉండదు? ఆ ధైర్యం లేకుండానే పని మీద పని అంటే ధైర్యమే. ఇంకెందుకంటే చాలా మంది ఉంటారు కదా చూసుకోవడానికి. మన వృత్తి ప్రవృత్తి అన్నీ దానికోసం ఓకే. అదే మరి ఇంకా అంతకన్నా ఏం కావాలి? మంచి పిల్లలు, మంచి భర్త, మంచి ప్రొఫెషన్ నీకు, మీ అందరికి. మరి ఇంకేంటి అంతకన్నా మించింది ఏం కావాలి? అందరూ ధైర్యంగా ముందుకెళ్ళిపోవాలి. అది ఎలా పని తోసేస్తుంది ధైర్యంగా మనం కొన్ని అవి తోసుకుంటూ వెళ్ళిపోతాయి వెనకాల వాటర్ ఫ్లో లాగా. వెళ్ళు జాకీ గారు ఇక్కడ పెట్టు. రెడీ అమ్మా. ఇది చూడండి అమ్మా, చక్కగా ఎండలో పెట్టుకొచ్చాను. ఎండిపోయినాయి, సూపర్గా ఎండిపోయినాయి. ఇగో ఇప్పుడు చూడండి అమ్మా, ఇగో ఈ వెల్లుల్లిపాయలు నూరేస్తా. ఒలిసే ఓపిక లేక, లేకపోతే ఒలుచుకోవచ్చు, అయినా ఏం కాదు, పచ్చట్లోకి కదా, అందుకని వేసేస్తున్నా. ఇదిగో సాల్ట్ అమ్మ, ఇదిగో అమ్మ ఆవపిండి కొంచెం ఉంద మొన్న దేనికో కొడితే ఇది చాలు దేంట్లోకి. ఇదిగో పసుపు, ఇదిగో మెంతిపిండి. మెంతిపిండి ఎప్పుడు మన దగ్గర నెల ఉంటానే ఉంటుంది కదా, మెంతిపిండి. ఇవిగో నిమ్మకాయలు, జ్యూస్ తీస్తా. ఇంతే. ఇక కారం ఒక్కటే ఎక్స్ట్రా పని మీకు తెచ్చి చూపిస్తా. చూడమ్మా, ఈ కారం మొన్న పెట్టేటప్పుడు ఇందులో పోసుకున్నా, పచ్చికారం. ఇది కారం. ఇక నూనె. నూనె దీనికి కాయక్కర్లా, పచ్చిదే పోసేద్దాం. ఆవకాయ కదా, అందుకని కాసే పని లేదు. ఏమి వేయను ఇందులో. ఇదిగో చూడండి, ఇదిగో అమ్మ చాలు. మెంతి పొడి ఎక్కువ అక్కర్లా, ఆవపొడి ఇదే ఉంది, కొంచెం పచ్చడే కదా సరిపోద్ది. ఇదిగో అమ్మ ఉప్పు, కారం, నూనె అన్నీ పోస్తాం కదా, అందుకని ఈ మాత్రం పడుతుంది, పోసేసా. ఇదిగో కారం, కొలతలు ఏం అక్కర్లేదమ్మా. ఇదిగో 1 స్పూనుడు, ఇదిగో 2 స్పూన్లు, ఇదిగో 3 స్పూన్లు చాలు. వెల్లుల్లిపాయలు మాత్రం నూరుకొచ్చి కలిపేస్తా. వెల్లుల్లిపాయ గుజ్జు కూడా వేసానమ్మా. ఇదిగో ఇందులో ఎందుకు పోసి చూపిస్తానంటే మీకు క్లియర్గా కనపడుతుందని వేసాను అన్నమాట. గుంట లాంటి దాంట్లో వేయకోకుండా. ఇదిగో ఏం పర్వాలే, ఇది ఎన్నో రోజులు నిలవ కాదు, అయినా మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారు, ఏమీ కాదు. ఇలా ప్రతి ముక్కకి అదిగో కొంచెం పచ్చిగా పండుగా ఉండేటట్టు తేవాలి. చూసారమ్మా ఏమన్నా వేసాను ఇందులో? సాల్టు, అంత మెంతిపిడి, ఇంత ఆవపండి, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అంతే వేసా. ఇదిగో నూనె పోస్తున్నా. ఇది కాయను కూడా కాయలా చూసుకోండి. అలాగే తీసుకొచ్చి పోసేసా నూనె. చూసారా? ఇదిగో ఇంచుమించు ఒక 150 గ్రాములు పట్టింది అంతే. 150 గ్రాముల నూనె పట్టింది. ఒక్క పూ తెచ్చారంటే 150 గ్రాముల నూనె చాలు. అందుకని వెంటనే పిండేయచ్చు. చికెన్ పచ్చట్లో అట్లు అయితే ఆరిన తర్వాత పిండుకోవాలి. చేయి కడుక్కొస్తానయ్యా. ఎంత క్లియర్గా ఉందో పచ్చడి. ఇదిగో ఇప్పుడు ఇదేం వేడిది కాదు కదా, ఏ చికెన్ పచ్చట్లో వేడిగా ఉన్న తిరగమూతలు వేస్తే ఆగాలి. ఇదిగో ఇలా పిండుతున్నాను చూడండి. ఇది ఇంకోసారి ఇలా పెట్టండి. ఇదిగో చూసారా ఎంత వచ్చిందో? ఇదిగో అమ్మ చూసారుగా, 1 2 3 4 5 కాయలు తీసా. 5 కాయలు. ఇప్పుడు ఇక చేయి పెట్టను. ఇదిగో నిమ్మకాయ జ్యూస్ కూడా పోసా కదా, జారుగా అయిందిగా, ఇంకా చెయ్యేందుకు. ఇదిగో చూడండి. ఆహా, ఇది 2 రోజులు మాగనిచ్చి వేసు తింటే సూపర్గా ఉంటుంది. ఇది వాళ్ళంతా మాగనిచ్చేసి రేపు కొంచెం తిని చూస్తానమ్మా. పులుపు చాలలేదనుకో, అప్పుడు ఒక నిమ్మకాయ మళ్ళీ పిండుతా, అంతే. అసలు సరిపోద్ది ఊరికే ఏదో. ఇదిగో చెప్పాను కదా, పిల్లలు వచ్చారు, అందుకని వెజిటేరియన్ ఇవాళ. కలర్ఫుల్ క్యాప్సికమ్ ఏంటనుకున్నా, ఏదైనా వెరైటీ వండుతున్నాం అంటే ఇట్లా వండాలి. ఇప్పుడు బాగుందా నాన్న? బాగుంది, తింటున్నాడుగా.
మర్చిపోయినే అడిగి పెట్టేస్తున్నా, నువ్వు గుర్తుపెట్టు భలే వచ్చావు. సరే ఓకే. అది తినండి, రసం ఉంది తెస్తా. క్యాలీఫ్లవర్ పచ్చడి వేసుకు తింటారా? ఒక్క రవ్వ చూద్దరు కానీ, టేస్ట్ చూద్దరు కానీ, అది విషయం. ఏనా బాగుందా? అది వెజిటేరియన్ కూర కదా, అందుకని మీకు నచ్చిందా లేదా? మీరు కూడా మష్రూమ్ బాగా వండుకుంటారుగా, అది. కాకపోతే నాకు తెలుసు మీ ఇంట్లో ఇంకా కారాలు మసాలాలు ఎక్కువ వేస్తారు. ఆ మష్రూమ్ కూర తింటున్నా కూడా బోరెత్తిపోద్ది మీ ఇంట్లో. ఇప్పుడు ప్రశాంతంగా ఉందా? అది చెప్పండి మరి. మా ఇంట్లో కంటే కూడా కారాలు తక్కువ వేసి నాని సూపర్గా వండిందని. అది విషయం. నేనైతే మష్రూమ్ వండుకుంటాను నాన్న, స్నాక్లానే తినేస్తా. ఒక ఉల్లిపాయ కూడా బారిగా కోసేసి అలా అలా వేయించేసి ఒట్టి కూర తినేసేసి మజ్జిగ దాకా పడుకుంటారు రాత్రిళ్ళు. ఇక అన్నం వండుకు తిన్నాం. సూపర్ అని నేను చెప్పడం కాదు, నాకంటే ముందు తిన్న వాళ్ళు అత్త తిందా వచ్చి సూపర్ అని. పిల్లలు తిన్నారా? అల్లం వేసా, మసాలా వేసాను నాన్న, కానీ ఎంతవరకు వేయాలో అంతవరకు. మీ ఇంట్లో వట్టుకూర అయితే అసలు తిన్నాం. ఓకే అమ్మా, శుభ్రంగా తిన్నా. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనమ్మా, అందరికీ చెప్పండి. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, పిల్లలు ఉంటుంది నవ్వు. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. బాయ్.